కులగణన మీదన కొంతమంది ఆర్ఎస్ఎస్ వాదులు అది రాష్ట్రాన్ని దేశాన్ని డివైడ్ చేయడానికి సంబంధించినటువంటిది అని చెప్తుంటే ఆర్ఎస్ఎస్ దానికి భిన్నంగా స్పందించింది. జాతీయ కులగణనకు అనుకూలంగా ఆర్ఎస్ఎస్ కీలక ప్రకటన చేసింది. అయితే ఈ కులగణన ప్రక్రియ అనేది సమాజ హితానికి, కులాల ఉన్నతికి ఉపయోగపడాలి తప్ప రాజకీయ అంశం ఎంత మాత్రం కాకూడదని హితవు పలికింది. ఎన్నికల ప్రచారాంశం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం కులగణన వివరాలు డేటా ఉపయోగించుకోకూడదని స్పష్టం చేసింది. కులగణన అనేది సున్నితమైన అంశమని, అయితే జాతీయ ఏకీకరణ పరంగా ప్రధానమైందని సంఘ్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేద్కర్ పేర్కొన్నారు. కేరళలోని పాలక్కాడ్లో 3 రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి సమన్వయ సమావేశాలు సోమవారంతో ముగిసినాయి. ఈ సమన్వయ జాతీయ కులగణన మీద సునీల్ అంబేద్కర్ మాట్లాడారు. హిందూ సమాజంలో కుల ఆధార సంబంధాలు అనేవి చాలా సున్నితమైన అంశాలు. ఇవి జాతీయ ఐక్యత, సమగ్రత్వం అంతర్భాగం. కులగణన వివరాలను ప్రాథమికంగా సంక్షేమ కార్యకలాపాల కోసం వినియోగించాలి తప్ప రాజకీయ అస్త్రం ఎంతమాత్రం కాకూడదని వ్యాఖ్యానించారు. ఇటీవల సంఘ్ నేత శ్రీధర్ గడ్ కులగణన ప్రక్రియ నిరుపయోగమైన కసరత్తుగా కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో కులగణన ప్రక్రియ జాతీయ స్థాయి సమన్వయ సమావేశాల వేదికగా సంఘ్ మద్దతు పలకడం గమనార్హం. కాగా రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఎప్పుడూ మద్దతు ఇస్తామని సంఘ్ పేర్కొంది. బీజేపీతో కొన్ని సమస్యలు ఉన్నాయని అంగీకరించిన సంఘ్ అవి అంతర్గతమైనవేనని పరిష్కరించుకుంటామని తేల్చి చెప్పింది.